అస్సలాముఅలైకుం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు. బీరుట్లో భయానక పేలుళ్లు, రాకెట్ దాడి అనుమానాలు. విచారణ కమిటీ నియమించిన లెబనాన్ అధ్యక్షుడు. బీరూత్ పేలుళ్లు దేవుడు ఇస్రాయిల్కు ఇచ్చిన కానుక అంటూ రాక్షస ప్రేలాపనలు చేసిన ఇస్రాయిల్ నాయకుడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొదటి అణు రియాక్టరు. రోదసీ రంగంలోనూ ముందంజ వేస్తున్న ఎమిరేట్స్. అరబ్ ప్రపంచంలో కొత్త మార్పులు. బెడిసి కొడుతున్న పాకిస్తాన్ ఓవర్ యాక్షన్. కశ్మీరుపై ఓఐసీ సమావేశం కోసం ఒత్తిడి చేస్తున్న పాక్. ఆగ్రహించిన సౌదీ. పాకిస్తాన్కు రుణ సదుపాయంపై చమురు సరఫరా నిలిపివేత. అస్సాంలో మళ్లీ పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలతో హోరెత్తిస్తున్న ఆసు. కొత్త రాజకీయ పార్టీగా అవతరిస్తున్న ఆసు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ముస్లింలు. జామియా మిలియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థుల ఎంపిక. మొత్తం 45 మంది ముస్లింల ఎంపిక. సివిల్స్లో వెనుకబడుతున్న ముస్లిం సముదాయం. కోవిడ్-19పై అవగాహన పుస్తకావిష్కరణ. కరీంనగర్ జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో పుస్తక ప్రచురణ, ఉచిత పంపిణీ. మస్జిదుల పునర్నిర్మాణానికి ముస్లిం లీగ్ పోరాటం. గతంలో అంబర్పేట మస్జిదు కూల్చివేత. సెక్రటేరియట్ ఆవరణలో 2 మస్జిదుల కూల్చివేత. బీరూట్లో భయానక పేలుళ్లు. లెబనాన్ రాజధాని బీరూట్ భయంకరమైన పేలుడుతో దద్దరిల్లింది. ఈ పేలుడు జరిగిన 3 రోజుల తర్వాత లెబనాన్ అధ్యక్షుడు మైకెల్ ఔన్ మాట్లాడుతూ ఈ పేలుడు కారణాలపై ఒక కమిటీ విచారిస్తోందని ప్రకటించారు. పేలుడుకు రాకెట్ దాడి, బాంబు ప్రయోగం వంటి కారణాలున్నాయా అనే అనుమానాలతో ఈ విచారణ ప్రారంభించారు. పేలుడుకు కారణం ఇంకా స్పష్టం కాలేదు. బయటి శక్తుల ప్రమేయం ఉండవచ్చు. రాకెట్ ద్వారా లేదా బాంబు ద్వారా ఈ భయంకరమైన పేలుడును జరిపి ఉండవచ్చు అని ఆయన అన్నారు. పేలుడు పదార్థం అసలు ఎలా వచ్చింది, ఎలా నిల్వ ఉంచారు, పేలుడు నిర్లక్ష్యం వల్ల లేదా ప్రమాదం వల్ల జరిగిందా, బయటి శక్తుల ప్రమేయం ఉందా అనే 3 విషయాలపై విచారణ జరుగుతుంది. పేలుడు తర్వాత బాధితులను కాపాడడానికి రెస్క్యూ టీములు పనిచేస్తున్నాయి. మరణించిన వారి సంఖ్య 157కు చేరుకుంది. 5,000 కన్నా ఎక్కువ మంది తీవ్రంగా గాయపడ్డారు. 100 మంది ఆచూకీ తెలియలేదు. ఈ పేలుడుపై హిజ్బుల్లా నాయకుడు నస్రల్లా మాట్లాడుతూ లెబనాన్లో అవినీతికి ఈ పేలుడు నిదర్శనమని చెప్పారు. ఈ పేలుడుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. సాయుధ సంస్థ హిజ్బుల్లా నాయకుడు నస్రల్లా ఈ పేలుడుతో తమకు ఎలాంటి సంబంధము లేదని ప్రకటించారు. తమకు ఓడరేవు వద్ద ఎలాంటి ప్రాబల్యము లేదని అన్నారు. రాకెట్ దాడి అవకాశాలు లేకపోలేదని, ఓడరేవు వద్ద అమ్మోనియం నైట్రైట్ వంటి పేలుడు కలిగించే పదార్థం నిల్వ ఉంచడం అవినీతికి, నిర్లక్ష్యానికి నిదర్శనమని, దీనిపై తప్పక చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ పేలుడు బాధ్యత హిజ్బుల్లాపై వేసి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం కూడా ఈ పేలుడుపై స్వతంత్ర విచారణ అవసరమని చెప్పింది. లెబనాన్ ప్రజలు ఆర్థిక సంకటం, కోవిడ్-19లతో పాటు ఇప్పుడు ఈ భయంకరమైన పేలుడుతో 3 మహా విషాదాలను భరిస్తుందని చెప్పారు. మరోవైపు ఫ్రాన్స్కు చెందిన మరో బృందం ఈ పేలుడుపై విచారణ ప్రారంభించింది. పేలుడు తర్వాత బీరూత్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తుతున్నాయి. బీరూట్ వీధుల్లో నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. కాగా ఈ విషాదాన్ని ఇస్రాయిల్ నాయకులు సంబరం చేసుకుంటున్నారు. ఇస్రాయిల్ మాజీ పార్లమెంటు సభ్యుడు మోషే ఫిగ్లిన్ ఈ పేలుడు దేవుడిచ్చిన కానుకగా వర్ణించాడు. యూద పండగ తుబావు సందర్భంగా దేవుడిచ్చిన కానుక ఈ పేలుడు అన్నాడు. బీరూట్లో భయంకరమైన పేలుడు జరిగినందుకు ఆయన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫేస్బుక్ పోస్టు పెట్టాడు. పేలుడు తర్వాత లెబనాన్లో నిరసనలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు ప్రారంభమైన నేపథ్యంలో లెబనాన్ ప్రధాని హస్సన్ డయాబ్ ముందు ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. దేశంలోని వ్యవస్థాగతమైన సంక్షోభాన్ని ఎన్నికలు లేకుండా పరిష్కరించడం సాధ్యం కాదు. ఎన్నికల ద్వారా కొత్త రాజకీయ నేతలు ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఎన్నికవుతారని ఆయన అన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొట్టమొదటి అణు రియాక్టర్ను ప్రారంభించింది. అరబ్ ప్రపంచంలో ఇది మొదటి అణు రియాక్టర్. ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ బరకా ప్లాంట్ పేరుతో ఈ అణు రియాక్టర్ను నిర్మించింది. అబుదాబిలోని దాఫ్రా ప్రాంతంలో ఈ అణు రియాక్టర్ ఉంది. ఈ అణు రియాక్టర్లో ఫ్యూయల్ రాడ్స్ మార్చి నెలలోనే లోడ్ చేశారు. రియాక్టర్ బాగా పనిచేస్తుందని ప్రకటించారు. బరాకా ప్లాంట్ నిజానికి 2017లోనే ప్రారంభం కావలసింది. కానీ అనేక కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అనుకున్న అంచనాల కన్నా బిలియన్ల రెట్లు ఖర్చు పెరిగిపోయింది. ఈ ప్లాంట్ వల్ల అరబ్ ద్వీపకల్పంలో అనేక ప్రమాదాలకు అవకాశం ఉందని పలువురు ఆందోళన వెలిబుచ్చారు. దీనివల్ల ఇక్కడి పర్యావరణం దెబ్బతింటుందని, ఆయుధ పోటీకి ఇది కారణమవుతుందని అన్నారు. మధ్యప్రాచ్యంలోని న్యూక్లియర్ ఫెసిలిటీస్పై ఇప్పటి వరకు 13 సార్లు దాడులు జరిగాయి. ప్రపంచంలో ఇలా దాడులు జరుగుతున్న ఉదాహరణలు మరో చోట లేవు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2009లో అణు రియాక్టర్ నిర్మిస్తామని ప్రకటించినప్పుడు వాయు సౌర విద్యుత్ కన్నా అణు విద్యుత్ చౌక అని ప్రకటించారు. కానీ 2012 నాటికి పరిస్థితి మారిపోయింది. వాయు సౌర విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తగ్గిపోయింది. వాయు విద్యుత్ ఖర్చు 89%, సౌర విద్యుత్ ఖర్చు 43% తగ్గిపోయాయి. కాగా అణు విద్యుత్ ఖర్చు 26% పెరిగిపోయింది. కాగా మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అణుశక్తితో పాటు రోదసీలోనూ ముందంజ వేసే ప్రయత్నాల్లో ఉంది. అల్ ఐన్లోని ఒయాసిస్ పట్టణం దగ్గర ఉపగ్రహాలను అసెంబుల్ చేసే కేంద్రాన్ని నిర్మిస్తుంది. 50 నుంచి 250 కిలోగ్రాముల బరువున్న ఉపగ్రహాలను తయారు చేసే కేంద్రాన్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. 2021లో ఈ కేంద్రం పని ప్రారంభిస్తుందని అంటున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ రోదసీ సంస్థకు విమాన నిర్మాణ సంస్థ ఎయిర్బస్ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది. గత మాసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగారక పరిశోధనలకు రోదసీ నౌకను ప్రయోగించింది. బెడిసి కొడుతున్న పాకిస్తాన్ ఓవర్ యాక్షన్. పాకిస్తాన్, సౌదీ అరేబియాల మధ్య సంబంధాలు దిగజారినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఇస్లామిక్ దేశాల సమావేశానికి పిలుపునిచ్చారు. కశ్మీర్ సమస్యపై చర్చించడానికి ఆయన ఈ పిలుపిచ్చారు. ఆ తర్వాత సౌదీతో సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్కు రుణ సౌకర్యంతో చమురు సరఫరాను సౌదీ అరేబియా నిలిపివేసింది. కశ్మీరు సమస్యపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో విభేదాలు సృష్టించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని సౌదీ ఆరోపిస్తోంది. తీవ్రమైన ఆర్థిక సంకటంలో ఉన్న పాకిస్తాన్ 2018లోనే సౌదీ నుంచి $6.2 బిలియన్ అప్పు తీసుకుంది. రుణ సదుపాయంతో చమురు సరఫరా కూడా ఇందులో ఉంది. ఈ ఒప్పందం 2 నెలల క్రితం కాల వ్యవధి ముగిసింది. సౌదీ అరేబియా దీన్ని మళ్ళీ పునరుద్ధరించలేదు. మరోవైపు పాకిస్తాన్ కూడా ఇంకా వ్యవధి ఉన్నప్పటికీ సౌదీకి చెల్లించవలసిన $1 బిలియన్ రుణాన్ని ముందస్తుగానే చెల్లించింది. సౌదీ నాయకత్వంలోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ కశ్మీరు విషయంలో విదేశాంగ మంత్రుల సమావేశం ఏర్పాటు చేయకపోతే పాకిస్తాన్ ప్రధాని స్వయంగా ఇస్లామిక్ దేశాల్లో తన మిత్ర దేశాలతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారని మహమూద్ ఖురేషీ ఇటీవల బెదిరింపు స్వరంతో మాట్లాడారు. మీరు ఈ సమావేశం ఏర్పాటు చేయలేకపోతే మేమే ఏర్పాటు చేసుకుంటామన్న ధోరణిలో చెప్పారు. కాశ్మీర్ విషయంలో సమావేశం ఏర్పాటు చేయాలని పాకిస్తాన్ ఎన్నిసార్లు కోరినా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వచ్చింది. మరోవైపు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఉర్దుగాన్తో సన్నిహితంగా మెలగడం కూడా సౌదీ ఆగ్రహానికి కారణమైందని పలువురు భావిస్తున్నారు. ఇస్లామీయ దేశాల నాయకత్వ స్థానం నుంచి సౌదీని తొలగించి టర్కీ ఆ స్థానంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్, మలేషియా, టర్కీ దేశాలు కలిసి 2019లో ఒక శిఖరాగ్ర సదస్సు ఏర్పాటు చేయాలని భావించాయి. కానీ చివరి నిమిషంలో సౌదీ ఒత్తిడి వల్ల పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ సమావేశం ఆలోచన విరమించుకున్నారు. కశ్మీర్పై పాకిస్తాన్ ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. మలేషియాలో మాజీ మంత్రి అరెస్టు. మలేషియా మాజీ ఆర్థిక మంత్రి లిమ్ గ్వాంగ్ యింగ్ అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. సముద్ర గర్భంలో నిర్మించే ఒక టన్నెల్ నిర్మాణ కాంట్రాక్టుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు $1.5 బిలియన్ భారీ ప్రాజెక్టు.
మలేషియా అవినీతి నిరోధక కమిషన్ ఈ విషయాలు ప్రకటించింది. పెనాంగ్ పట్టణంలో సముద్ర గర్భ టన్నెల్ నిర్మాణంలో అవినీతిపై చాలా కాలంగా విచారణ జరుగుతుంది. పెనాంగ్ ముఖ్యమంత్రిగా ఆయన 2008లో ఉన్నప్పుడు ఈ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018లో ఆయన ఆర్థిక మంత్రి అయ్యారు. కానీ ఆయనపై విచారణ రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనని చాలామంది అంటున్నారు. 5 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన మొహియుద్దీన్ యాసిన్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కాదని, కుట్రలు కుతంత్రాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి మెజారిటీ చాలా తక్కువగా ఉంది. అందువల్ల మలేషియాలో ముందస్తు ఎన్నికలు జరగవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఫిబ్రవరిలో మహదీర్ మొహమ్మద్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ ప్రభుత్వంలో లిమ్ ఆర్థిక మంత్రిగా పనిచేసేవారు. కువైత్లో ప్రవాసులపై వేటు వేస్తున్నారా? కువైత్లో పనిచేస్తున్న ప్రవాసులను తొలగిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాన్ టెక్నిక్ ఉద్యోగులను వెనక్కు పంపేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. సబ్ కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్న దాదాపు 50% మందిని మరో 3 నెలల్లో తొలగించవచ్చని ఇంగ్లీషు పత్రిక అరబ్ టైమ్స్ రాసింది. అలాగే వివిధ మంత్రిత్వ శాఖల విభాగాల్లో పనిచేస్తున్న ప్రవాసులను కూడా తొలగిస్తారని రాసింది. ఇలా ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కింద పనిచేస్తున్న చాలామందిని సబ్ కాంట్రాక్టర్ల క్రిందికి మార్చారని కూడా తెలుస్తుంది. వివిధ పనుల్లో నిపుణులైన ప్రవాస ఉద్యోగులను దశల వారీగా తొలగించడం జరుగుతుందని అంటున్నారు. కువైట్లో 2019 లెక్కల ప్రకారం 30 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. ఇందులో 1,20,000 మంది ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్నారు. కువైట్ 2018లో కువైటీకరణ ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. వివిధ రంగాల్లో కువైట్ వారినే నియమించాలనే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. 2018లో ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న 50,000 మంది ప్రవాసులను తొలగించారు. కువైట్ ప్రభుత్వ విభాగాల్లో 28,000 మంది భారత ప్రవాసులు పనిచేస్తున్నారు. దాదాపు 5,23,000 మంది భారత ప్రవాసులు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నారు. కువైట్లో 70% ప్రవాసులే ఉన్నారు. ప్రవాసుల సంఖ్య 30%కి తగ్గించాలని కువైట్ ప్రభుత్వం నిర్ణయించింది. కువైట్ జనాభాలో భారతీయులు 15% మించరాదని కూడా జూన్లో ప్రవేశపెట్టిన ఒక బిల్లులో పేర్కొన్నారు. అంటే దాదాపు 8 లక్షల మంది భారత ప్రవాసులపై ఈ ప్రభావం పడవచ్చని భావిస్తున్నారు. 2018లో కువైట్ వెళ్లిన ప్రవాసుల వల్ల భారతదేశానికి దాదాపు 4.8 బిలియన్ల విదేశీ మారకం లభించింది. అస్సాంలో మళ్లీ పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనాగ్ని. అస్సాంలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు మొదట ప్రారంభమయ్యాయి. తర్వాత కరోనా సంక్షోభ సమయంలో ఈ నిరసనలు ఆగిపోయాయి. ఇప్పుడు 5 నెలల తర్వాత అస్సాం స్టూడెంట్స్ యూనియన్ లేదా ఆసు మరోసారి పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన ప్రదర్శనలతో హోరెత్తించడానికి సమాయత్తమవుతుంది. దిబ్రూగఢ్లో ఆసు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. దిబ్రూగఢ్ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ స్వస్థలం. అస్సాం ఒప్పందానికి పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకంగా ఉందని నిరసనకారులు వాదిస్తున్నారు. మోటార్ బైక్ ర్యాలీలో వందలాది ఆసు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చౌకీడింగి ప్రాంతం నుంచి ప్రారంభమైన ర్యాలీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఇంటి వద్దకు చేరుకుంది. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో భద్రతా దళాలు ఆందోళనకు గురయ్యాయి. హడావిడిగా ముఖ్యమంత్రికి రక్షణ కవచం ఏర్పాటు చేశాయి. పౌరసత్వ సవరణ చట్టంపై వీధుల్లో నిరసనలు హోరెత్తుతాయని దిబ్రూగఢ్ ఆసు జనరల్ సెక్రటరీ శంకర్ జ్యోతి బసు ప్రకటించారు. ఆసు ఒక విద్యార్థి సంస్థగా ఏర్పాటైంది. ఇప్పుడు తాము రాజకీయ పార్టీగా ఏర్పడాలని భావిస్తున్నట్లు ఆసు జనరల్ సెక్రటరీ నురిన్ జ్యోతి గొగోయ్ ప్రకటించారు. 2021 ఎన్నికల్లో పౌరసత్వ సవరణ చట్టంపై స్వతంత్ర విధానంతో పాటు ఇతర సమస్యలపై స్వతంత్ర నిర్ణయాలు కలిగిన రాజకీయ పార్టీగా పోటీ చేస్తామని ఆయన అన్నారు. ఆసు నాయకత్వంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే సంస్థలు, సంఘాల ఐక్య వేదిక అంచాలి గణమోర్చా ఏర్పాటైంది. అస్సాంలో బీజేపీ అధికారానికి సవాళ్లు వినిపిస్తున్నాయి. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మహాప్రవక్త, మానవ మహోపకారి, మనుజ జాతిని ఉద్ధరించడానికి ఆవిర్భవించినటువంటి మహోన్నతుడు. సమస్త మానవాళికి దైవ సందేశం అందించిన మహాప్రవక్త జీవన విశేషాలు తెలుసుకోండి.
మహాప్రవక్త జీవిత చరిత్ర. أشرقت نفسي بنور من فؤادي أشرقت نفسي بنور من فؤادي ముస్లిం సమాజాన్ని ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ప్రగతి మార్గంలో నడిపించడానికి, ఇస్లాం గురించి ప్రచారంలో ఉన్న అపోహలను దూరం చేయడానికి మార్చి 2014లో స్థాపించబడి అత్యుత్తమ కార్యక్రమాలతో ముస్తాబై మీ ముందుకు వస్తున్నది మీ స్ఫూర్తి టీవీ. ఉత్తమ జీవనానికి స్ఫూర్తి, స్ఫూర్తి టీవీ. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచానికి మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. బీరుట్లో భయానక పేలుళ్లు, రాకెట్ దాడి అనుమానాలు. విచారణ కమిటీ నియమించిన లెబనాన్ అధ్యక్షుడు. బీరూత్ పేలుళ్లు దేవుడు ఇస్రాయిల్కు ఇచ్చిన కానుక అంటూ రాక్షస ప్రేలాపనలు చేసిన ఇస్రాయిల్ నాయకుడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మొదటి అణు రియాక్టరు. రోదసీ రంగంలోనూ ముందంజ వేస్తున్న ఎమిరేట్స్. అరబ్ ప్రపంచంలో కొత్త మార్పులు. బెడిసి కొడుతున్న పాకిస్తాన్ ఓవర్ యాక్షన్. కశ్మీరుపై ఓఐసీ సమావేశం కోసం ఒత్తిడి చేస్తున్న పాక్. ఆగ్రహించిన సౌదీ. పాకిస్తాన్కు రుణ సదుపాయంపై చమురు సరఫరా నిలిపివేత. అస్సాంలో మళ్లీ పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలతో హోరెత్తిస్తున్న ఆసు. కొత్త రాజకీయ పార్టీగా అవతరిస్తున్న ఆసు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ముస్లింలు. జామియా మిలియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థుల ఎంపిక. మొత్తం 45 మంది ముస్లింల ఎంపిక. సివిల్స్లో వెనుకబడుతున్న ముస్లిం సముదాయం. కోవిడ్-19పై అవగాహన పుస్తకావిష్కరణ. కరీంనగర్ జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో పుస్తక ప్రచురణ, ఉచిత పంపిణీ. మస్జిదుల పునర్నిర్మాణానికి ముస్లిం లీగ్ పోరాటం. గతంలో అంబర్పేట మస్జిదు కూల్చివేత. సెక్రటేరియట్ ఆవరణలో 2 మస్జిదుల కూల్చివేత. కోవిడ్-19 వ్యాక్సిన్ సరఫరా చేయబోతున్న వాకార్డ్. భారతదేశంలోని మందుల తయారీ కంపెనీ వాకార్డ్ లిమిటెడ్ కోవిడ్-19 వ్యాక్సిన్ లక్షలాది డోసులు సరఫరా చేయబోతుంది. అస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు తయారు చేసిన వ్యాక్సిన్లు ఇందులో ఉన్నాయి. వాకార్డ్ సంస్థకు బ్రిటన్ ప్రభుత్వంతో దీనికి సంబంధించిన డీల్ కుదిరింది. ముంబై షేర్ మార్కెట్ పతనంలో నడుస్తున్నప్పటికీ ఈ వార్త తర్వాత వాకార్డ్ షేర్లు 10% పెరుగుదల నమోదు చేశాయి. వ్యాక్సిన్ తయారీలో చివరి దశ సిరంజీలో లేదా వైల్స్లో వ్యాక్సిన్ నింపి ప్యాకింగ్ చేయడం. వాకార్డ్ దీనికి సంబంధించి ఒప్పందం చేసుకుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత వాటిని భారీగా ఉత్పత్తి చేసే వైల్స్ సరఫరా చేయడానికి చేసుకున్న ఒప్పందం ఇది. వ్యాక్సిన్ను వైల్స్లో నింపి ప్యాక్ చేయడం చాలా కీలకమైన దశ. వాకార్డ్ కంపెనీకి ఈ సామర్థ్యం ఉంది. ఈ చివరి దశను ఫిల్ ఫినిష్ దశ అంటారు. వాకార్డ్ కంపెనీలో ఫిల్ ఫినిష్ సదుపాయాన్ని బ్రిటన్ రిజర్వ్ చేసుకుంది. వేల్స్లోని రెగ్జామ్లో ఉన్న వాకార్డ్ కంపెనీ అనుబంధ సంస్థలో ఉన్న ఫిల్ ఫినిష్ సదుపాయాన్ని కూడా బ్రిటన్ రానున్న 18 నెలల కాలానికి రిజర్వ్ చేసుకుంది. వాకార్డ్ కంపెనీ చైర్మన్
హాబిల్ ఖొరాకీవాలా ఈ విషయం గురించి మాట్లాడుతూ అస్ట్రాజెనికా కంపెనీకి 3 కోట్ల వ్యాక్సిన్ డోసుల సరఫరా అవసరమని చెప్పారు. వోకార్డ్ కంపెనీ బ్రిటన్లో 40 కోట్ల డోసులు ఫినిష్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇండియాలో ఉన్న వోకార్డ్ ఫెసిలిటీస్లో 60 కోట్ల డోసులు ఫినిష్ చేయగలరు. వోకార్డ్ సంస్థను స్థాపించింది ఫఖ్రుద్దీన్ ఖొరాకీవాలా. ముంబై షెరీఫ్గా ఆయన పనిచేశారు. వోకార్డ్ భారతదేశంలో 5వ అతిపెద్ద ఫార్మా కంపెనీ. జామియా మిల్లియా ఇస్లామియాకు ఛాన్సలర్గాను, జామియా హమ్దర్ద్కు ఛాన్సలర్గాను ఆయన పనిచేశారు. 2011లో ఫఖ్రుద్దీన్ మరణించారు. ఇప్పుడు ఆయన కుమారుడు హాబిల్ ఖొరాకీవాలా వోకార్డ్ కంపెనీని కొత్త విజయాల వైపు నడిపిస్తున్నారు. జై శ్రీరామ్ పలకాలని దౌర్జన్యం. రాజస్థాన్ సికర్ జిల్లాలో 52 సంవత్సరాల గఫార్ అహ్మద్ కచ్చా ఒక ఆటో డ్రైవర్. ఇటీవల ఆయన ఉదయం 4 గంటలకు తన ఆటోలో ఎక్కిన వారిని వారి గమ్యస్థానానికి చేర్చి తిరిగి వస్తున్నప్పుడు ఒక కారులో వెళుతున్న ఇద్దరు ఆయన్ను ఆపారు. కాస్త పొగాకు ఉందా అని అడిగారు. గఫార్ తన వద్ద ఉన్న పొగాకు ఇవ్వబోయాడు, కానీ వాళ్ళు అది తీసుకోలేదు. మోడీ జిందాబాద్ అని చెప్పు, జై శ్రీరామ్ అని చెప్పు అంటూ దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్న గఫార్ ఆటోలో ముందుకు వెళ్ళిపోయాడు, కానీ వాళ్ళు కారులో వెంటాడి మరీ దాడి చేశారు. దారుణంగా కొట్టారు. ఆయన వద్ద ఉన్న 700 రూపాయలు లాక్కున్నారు. ఆయన పళ్ళు విరిగిపోయాయి. తీవ్రమైన గాయాలయ్యాయి. కర్రలతో తీవ్రంగా కొట్టిన తర్వాత నిన్ను పాకిస్తాన్ పంపిన తర్వాతే కొట్టడం ఆపుతాం అన్నారట. గఫార్ పోలీసు ఫిర్యాదులో ఈ విషయాలు పేర్కొన్నారు. పోలీసు కేసు నమోదు చేసి ఈ నేరానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశారు. 35 సంవత్సరాల శంభూ దయాల్, 30 సంవత్సరాల రాజేంద్ర జాట్లు అరెస్ట్ అయ్యారు. వీళ్ళిద్దరూ తమ కారులో మద్యం తాగుతూ కూర్చుని ఆటో డ్రైవర్ గఫార్ను ఆపారు. గాయాల పాలైన గఫార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో ముస్లింలు. జామియా మిల్లియా ఇస్లామియా పేరు ఇటీవల వార్తల్లో చాలా కారణాల వల్ల వచ్చింది. పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు, జామియా క్యాంపస్లో పోలీసుల దాడి వార్తలతో పాటు జాతి వ్యతిరేక శక్తులనే అపవాదులతో జామియాను అప్రతిష్ట పాలు చేయడానికి మత శక్తులు ప్రయత్నించాయి. కాగా జామియా దేశంలోని టాప్ 10 యూనివర్సిటీల్లో ఒకటిగా నమోదైన వార్త కూడా వచ్చింది. ఇప్పుడు జామియాలోని రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు సివిల్స్లో ఎంపికైన వార్త వచ్చింది. ఈసారి సివిల్స్ పరీక్షల్లో 829 మంది ఎంపికయ్యారు. ప్రదీప్ సింగ్ ప్రథమ స్థానంలో నిలిచారు. జతిన్ కిషోర్, ప్రతిభా వర్మలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. సివిల్స్ పరీక్షల్లో ఈసారి 45 మంది ముస్లింలు ఎంపికయ్యారు. దేశ జనాభాలో ముస్లింలు దాదాపు 15% ఉన్నారు. సివిల్స్లో ఎంపికైన 829 మంది అభ్యర్థుల్లో 45 మంది ముస్లింలు ఉన్నారంటే వారి శాతం 5.5కు మించి లేదు. సివిల్స్లో ముస్లింలు అతి తక్కువగా ఎంపికవుతున్నారు. సివిల్స్ ఎంపికైన వారిలో హమ్దర్ద్ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ విద్యార్థులు 7 కూడా ఉన్నారు. ఎంపికైన ముస్లిం అభ్యర్థుల్లో 27 మంది జకాత్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహాయాన్ని పొందారు. ఎంపికైన ముస్లిం అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో ఉన్న సఫ్నా నజరుద్దీన్ 45వ ర్యాంక్ పొందారు. టాప్ 100 ర్యాంకుల్లో కేవలం ఒకే ఒక్క ముస్లిం అభ్యర్థి ఉన్నారు. విద్వేష ప్రసంగాలు చేసిన వారిపై కేసు పెట్టండి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులు కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, పర్వేష్ వర్మలపై కేసు నమోదు చేయాలని సిపిఎం నాయకురాలు బృందా కరత్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ఈ నాయకులపై కేసు నమోదు చేసే విషయమై వెంటనే నిర్ణయం తీసుకోవాలని మెజిస్ట్రేట్ కోర్టుకు చెప్పింది. ఢిల్లీ హింసాకాండకు ఈ విద్వేష ప్రసంగాలు కారణమయ్యాయని బృందా కరత్ తన పిటిషన్లో వాదించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పాటిల్, న్యాయమూర్తి ప్రతీక్ జలాన్ల ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. చట్టం ప్రకారం ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని రోజ్ అవెన్యూ మెజిస్ట్రేట్ కోర్టుకు చెప్పారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేసు పెట్టాలని కూడా ఒక పిటిషన్ వచ్చింది. మరో పిటిషన్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, ఆప్ శాసనసభ్యుడు అమానుల్లా ఖాన్,
మజ్లిస్ నాయకుడు ఓవైసీలపై కేసు పెట్టాలని వచ్చింది. బీజేపీ నేతలపై కేసు నమోదు చేయాలని పిటిషన్ వేసిన హర్షమందర్పై కేసు పెట్టాలని కూడా ఇంకొక పిటిషన్ వచ్చింది. అయితే రాజకీయ నాయకులు హింసాకాండను రెచ్చగొట్టారని చెప్పడానికి గట్టి ఆధారాలు లేవని పోలీసులు సెలవిస్తున్నారు. ఏది ఏమైనా బీజేపీ నేతలపై కేసులు నమోదు చేయాలంటే మేషాలు లెక్కిస్తున్నారని చాలామంది విమర్శిస్తున్నారు. కోవిడ్-19పై అవగాహన పుస్తకావిష్కరణ. కోవిడ్-19పై ప్రజల్లో చాలా భయాందోళనలున్నాయి. సరైన సమాచారం లేనందువల్ల చాలామంది అయోమయంలో ఉన్నారు. చాలామంది భయం వల్ల గుండె సమస్యలు ఎదుర్కొన్న ఉదాహరణలు కూడా ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో కరోనా గురించి సమాచారాన్ని అందించి అవగాహన కల్పించే పుస్తకాన్ని డాక్టర్ రానా ఫాతిమా, డాక్టర్ అస్మా ఫాతిమాలు రాశారు. కరీంనగర్ జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని రూపొందించారు. కోవిడ్-19 హెల్ప్ పేరుతో ప్రచురించిన ఈ పుస్తకాన్ని కరీంనగర్లోని మానేరు గార్డెన్లో మాజీ డిఎంహెచ్ఓ డాక్టర్ అలీముద్దీన్ ఆవిష్కరించారు. డాక్టర్ రానా ఫాతిమా కరీంనగర్లోని పిఐఎంఎస్ ఆసుపత్రిలో నెఫ్రాలజీ విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నారు. ఆమె జనరల్ మెడిసిన్లో ఎండీ చేశారు. డాక్టర్ అస్మా ఫాతిమా కూడా ఎండీ చేసి అమెరికాలో డాక్టర్గా ఉన్నారు. జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ అధ్యక్షుడు ఖైరుద్దీన్ మాట్లాడుతూ ఈ పుస్తకంలో కరోనా బారి నుంచి కాపాడుకోవటం ఎలా, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, తేలికపాటి లక్షణాలుంటే ఏం చేయాలి, వ్యాధి దశలు, నివారణ పద్ధతుల గురించి వివరంగా రాశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన సయ్యద్ గులాం అహ్మద్, షోయబ్ లతీఫ్, ముఫ్తీ యూనిస్, డాక్టర్ సర్దారున్నిసా, డాక్టర్ ఫసీయుద్దీన్, ఐకాసా అధ్యక్షుడు ఎండి కమాలుద్దీన్, ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్, అబ్బాస్ షమీ, ముఫ్తీ అలీముద్దీన్లు పాల్గొన్నారు. బాల్య వివాహాల వ్యతిరేక సభ. బాల్య వివాహాలను ఆపండి, బాలికల హక్కులను కాపాడండి నినాదంతో హిందూపురంలో బహిరంగ సభ జరిగింది. ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్ అధ్యక్షత వహించారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాల్లో బాలికల హక్కుల కోసం, బాల్య వివాహాలు ఆపడం కోసం చైతన్య కార్యక్రమాలను నిర్వహించడానికి నిరంతరం తమ సంస్థ సంసిద్ధంగా ఉంటుందని, మత పెద్దలు, ముస్లిం మత విద్వాంసులు ఈ విషయంలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్ గారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించిన బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం 2 సంవత్సరముల జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా లేదా రెండూ విధించబడతాయని, సెక్షన్ 515 ప్రకారం ఇది బెయిల్ లభించని నేరం అని అన్నారు. జమియతుల్ ఉలమాయే హింద్ హిందూపురం శాఖ అధ్యక్షులు మౌలానా ముఖ్తియార్ గారు మాట్లాడుతూ ఎల్లవేళలా ఇలాంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మౌలానా జుబేర్ గారు మాట్లాడుతూ పసిపిల్లలను చిన్న వయసులో పెళ్లిళ్లు చేయటం వారి జీవితాలను నాశనం చేయటమేనని చెప్పారు. మౌలానా అబ్దుల్ జబ్బార్ గారు మాట్లాడుతూ ఇలాంటి చైతన్య కార్యక్రమాలు అవసరమని, ఇలాంటి కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమం అనంతరం గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అలీం, ఆసిఫ్, రఫీక్, షబ్బీర్, నాజిమ్ తదితరులతో పాటు అనేక సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మస్జిదుల నిర్మాణానికి ముస్లిం లీగ్ పోరాటం. కొత్త సెక్రటరియేట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సెక్రటరియేట్ ఆవరణలోని మస్జిదే హాష్మీ, మస్జిదే ముతమ్మదీలను కూల్చివేసిందని అఖిల భారత ముస్లిం లీగ్ అధ్యక్షుడు అబ్దుస్ సత్తార్ ముజాహిద్ విమర్శించారు. ఇంతకు ముందు రోడ్డు విస్తరణ సాకుతో అంబర్పేట వద్ద మస్జిదే ఏక్ ఖానా కూల్చారని అన్నారు. అలాగే జిల్లాల్లో కూడా జరుగుతోందని, మస్జిదే ఆషుర్ ఖానా కూల్చివేశారని చెప్పారు. మస్జిదుల కూల్చివేతపై ఆందోళన కార్యక్రమాలు ముస్లిం లీగ్ చేపడుతుందని ఆయన ప్రకటించారు. ప్రతి శుక్రవారం ఈ ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయని ఆయన అన్నారు. మున్సిఫ్ పత్రిక ఎడిటర్ ఖాన్ లతీఫ్ ఖాన్ ఇక లేరు. ఉర్దూ దినపత్రిక మున్సిఫ్ ప్రధాన సంపాదకులు ఖాన్ మొహమ్మద్ లతీఫ్ ఖాన్ చికాగోలో
అనారోగ్యంతో మరణించారు. 80 సంవత్సరాల ఖాన్ లతీఫ్ ఖాన్కు భార్య, 2 కుమారులు, 4 కుమార్తెలు ఉన్నారు. హైదరాబాదులో 23 సంవత్సరాల క్రితం మున్సిఫ్ దినపత్రికను పునరుద్ధరించి ఉర్దూ ప్రచురణలో విప్లవాత్మకమైన మార్పులు ఆయన ప్రవేశపెట్టారు. సుల్తానుల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీకి ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాదులో అనేక పాఠశాలలు స్థాపించారు. నామమాత్రపు ఫీజులతో పేద పిల్లలకు చదువుకునే అవకాశాలు కల్పించారు. హైదరాబాదులోను అమెరికాలోను అనేక సామాజిక కార్యక్రమాల్లో ఆయన చురుకుగా ఉండేవారు. ఆయన కుమారుడు అస్లం ముహమ్మద్ ఖాన్ అమెరికాలో ప్రముఖ వైద్యునిగా పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాదు బంజారాహిల్స్లో ఉండేవారు. 15 రోజుల క్రితం ఆయన అమెరికాకు వెళ్ళారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత చికాగోలోనే ఆయన జనాజా నమాజు జరిగింది. అక్కడే స్థానిక ఖబరిస్తాన్లో ఆయన అంత్యక్రియలు జరిగాయి. హైదరాబాదులో అనేక మంది ప్రముఖులు ఖాన్ లతీఫ్ ఖాన్కు నివాళులర్పించారు. హైదరాబాదులో దేశద్రోహం కేసులు. బాబరీ మస్జిద్ స్థలాన్ని రామజన్మభూమి నిర్మాణానికి ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు తమ అసంతృప్తిని ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తూ సామూహిక నమాజు నిర్వహించారు. ఆ మహిళలపై ఇప్పుడు దేశద్రోహం కేసు పెట్టారు. సైదాబాద్ పోలీసులు ఈ దేశద్రోహం కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ కేసును ఇప్పుడు సిసిఎస్కు బదిలీ చేశారు. ముస్లిం ధర్మవేత్త మౌలానా అబ్దుల్ ఇస్లాహీ కుమార్తెలు షబిస్తా, జిల్లే హుమాలపై ఈ కేసు నమోదయ్యింది. సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినందుకు ఈ కేసు నమోదు చేశారు. దేశద్రోహం కేసులు నమోదు చేయడంలో ఉత్తరప్రదేశ్ పోలీసులను అధిగమించాలని హైదరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారా అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరిన్ని వార్తలతో వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్. మా అస్సలాం.